అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ శృతి తప్పిన యుగళ గీతి 10వ భాగం. రచన మాదిరెడ్డి సులోచన గారు. తనకిష్టం లేదు, బలవంతం ఎందుకు? వసంత సర్ది వేసింది. మిగిలిన ఇద్దరు పలహారం చేశారు, బయటకు వచ్చారు. మీ ఆయన ట్యూషన్లు చేస్తున్నాడా? లేదు అన్నది రాజేశ్వరి. ఎవరో అన్నారు అతను బాగా చెప్తారని. మీ ఊళ్ళో ఉన్న ఎమ్మెల్యే కొడుక్కి ట్యూషన్ కావాలట, అడిగి చూడు అన్నాడు. రాజేశ్వరికి మండిపోయింది. ఈయన ఉద్దేశం ఏమిటి అనుకుంది. ఒకసారి అతని వంక చూసి తల వంచుకుంది. ఆ తర్వాత అతను కొన్న వస్తువులు ఆసక్తిగా చూడలేదు రాజేశ్వరి. బట్టల కొట్లో వద్దనుకున్న వారి సంభాషణ ఆమె చెవుల్లో పడుతూనే ఉంది. ఇప్పుడు ఈ చీరలు ఎందుకు కొంటారు? కట్టుకోవటానికి. ఉన్నవి చాలండి, ఊరు పెడితే మళ్ళీ నా మొహం చూసే తీరిక కూడా ఉండదు మీకు. చీరలు ఎందుకు? ఎక్కడికి పోవాలి? చాలే పిచ్చివాగడు, మీ అయ్యేలాగా నూలు గుడ్డలు కొంటే తీరిపోయేది అన్నాడు విసుగ్గా. మీరేం తీసుకోరా? రాజేశ్వరిని అడిగాడు ఈసారి గౌరవంగా. బహుశా ఆమె మొహం మార్చుకుందనేమో. నాకిష్టం లేదు అన్నది ఖచ్చితంగా, పదునుగా. ఆ తర్వాత తను ఎంత పొరపాటు చేసిందో అర్థమైంది. పక్క కొట్లో 40 రూపాయలు పెట్టి రవికో డ్రెస్ కొన్నాడు శ్రీకాంత్. పోరా, అంకుల్ పేరు జ్ఞాపకం చేసుకో అన్నాడు అది వాడికిస్తూ. అచ్చం నాకేనా? సంబరంగా అడిగాడు రవి. నీకే అన్నాడు. వారి యువతలకు వస్తూ ఉండగా ఒక యువతి ఎదురుపడింది. హలో వదినా, అన్నయ్య అంది నవ్వుతూ. హలో శారద, బాగున్నావా? వసంత అడిగింది. నాకే కనిపించటంలా, దొక్కలా ఉన్నాను. మా అల్లుడు ఎలా ఉన్నాడు? పట్నం అంతా పిలిచి మమ్మల్ని వదిలేశారే. వాళ్ళు చెప్పారనుకున్నాను శారద. ఇబ్బందిగా చూసింది వసంత. కారు హారన్ గట్టిగా వినిపించింది. పర్వాలేదు, ఈ బేదత్త ఆశీస్సులు అందజేయ అల్లుడికి. అన్నయ్య కోపం రాగలదు, వెళ్ళు. గబగబా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వసంత రాజీ మెల్లగా కారు దగ్గరకు వచ్చారు. అయింది ఆస్కు? విసుగ్గా చూశాడు. హస్కే ఉంది, పలకరించింది. ఏడవలేకపోయింది. నీవిచ్చిన చనువు వల్లే దాని మొగుడు బావా గేవా అంటూ ఎందరు పెద్దలున్నా పూసుకు తిరుగుతాడు. మీ పిన్ని అల్లుడే కదా. షటప్. కానికి పనికిరాని వెధవ నాకు బావమరిదయ్యాడా? కాస్త అంతస్తు చూసి స్నేహం చెయ్యి అన్నాడు తీవ్రంగా. రాజేశ్వరి మనసు కృంగిపోయింది. ఆ లెక్కన తన అంతస్తేమిటి? ఇల్లు చేరారు. వసు, రేపు నేను వెళ్ళిపోతానే. మంచిది, కానీ ఆయన మాటలు పట్టించుకోకు. ఇంకేం చెప్పలేకపోయింది. వసు, నన్ను క్షమించి రవికి కొన్న డ్రెస్సు మీ వాళ్ళకెవరికో ఇచ్చేవే అన్నది తల వంచి. అలాగే అన్నది వసంత. స్నేహంలో ఆ మాత్రం చనువు ఉండాలా మరి? ఇక మూర్తి 9 దాటాకొచ్చాడు. అమ్మా అని తలుపు తట్టాడు. తలుపు తీసిన రాజేశ్వరి చూసి అతను ఆశ్చర్యపోయాడు. అదే అప్పుడే వచ్చావు? మిమ్మల్ని చూడాలని నవ్వుతూ అతని చేతులను పుస్తకాలు అందుకుంది. నిజం, నేడెంత సుదినం అన్నాడు అక్కడే ఉన్న చైర్లో కూర్చుని బూట్లు విప్పుకుంటూ. ఆ నిజమేమిటో తలెత్తి చూస్తే తెలిసేది. నేను విప్పనా? వంగి అడిగింది. వద్దు, ఇప్పటికే మీ రచయిత్రులు ఆడవారికి ఏదో అన్యాయం జరిగినట్టు తెగ రాసుకుపోతున్నారు. అలా ఎవరూ రాయలేదు అన్నది ఉడుక్కుంటూ. ఇదిగో చూడు. అతను ఒక మ్యాగజైన్లో గీతలు పెట్టిన దగ్గర చూపాడు. ఆడదాన్ని ఒక బొమ్మగా చూస్తారు మగవారు. ఆ తర్వాత చాలా వ్రాసింది. ఆ వ్యాసం చదువుతూ అలాగే నిలబడిపోయింది. అది పూర్తి చేసేసరికి మూర్తి అక్కడ లేడు. పత్రిక పడేసి లోపలికి వెళ్ళింది. కాళ్ళు చేతులు కడుక్కున్నట్టున్నాడు. చల్లటి అన్నం పెట్టుకుని నూనె కందిపోవడం కలిపి ఆవురావురమంటూ భోజనం చేస్తున్నాడు. రాజేశ్వరికి తన మీద, భర్త మీద కూడా కోపం వచ్చింది. పిలిస్తే తప్ప? కోపంగా అడగబోయినా గొంతు జీరగా ఉంది. తప్పే, నువ్వు ఏకాగ్రతతో చదువుతున్నావు, నేను ఆకలితో ఉన్నాను. సరే, పెట్టుకు తింటే ఏమైంది? రేపటి నుంచి వంట కూడా చేయండి. ఓఎస్, బ్రహ్మాండంగా చేస్తాం. ఏ కార్టూనిస్ట్ అయినా చూశాడో మరి తమర పేరు పేపర్లో పడుతుంది. నవ్వబోయాడు. పొలమారింది, కళ్ళల్లో నీళ్లూరింది. బాగా అయింది అని నవ్వుతూ గ్లాసులో నీళ్లు త్రాగించింది రాజేశ్వరి. ఈసారి మూర్తి తలెత్తి చూశాడు. తను చూసిన రాజేశ్వరి కాదు అనిపించింది. ఎంతో సన్నిహితంగా దగ్గరగా వచ్చింది అనిపించింది.
రాజేశ్వరి మజ్జిగ పోసింది. అతను భోజనం పూర్తి చేశాడు. ఒకసారి పక్కన మంచంలో నిద్రపోతున్న రవిని ముద్దు పెట్టుకున్నాడు. అతని గదిలోంచి వచ్చేసరికి ఎప్పట్లాగా చదువుతూనో రాస్తూనో గడపటం లేదు రాజీ. పక్క సర్దుతోంది. అతనికి ఆశ్చర్యంగా ఉంది. బస్సంతా నూరిపోయలేదు కదా. ఏమిటలా చూస్తున్నారు? నాపై కథ రాస్తారా ఏమిటి? రాయాల్సి వస్తే కాగితం పైనే రాస్తాను. ఇప్పుడు చెప్పు, మీ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఏ, మీరు నా వాళ్ళు కాదా? నవ్వుతూ వచ్చి తన 2 చేతులతో అతని మెడ చుట్టూ వేసింది. మాట్లాడరే? నువ్వు అరుదుగా నాతో మాట్లాడతావు, అందుకే వింటున్నాను అన్నాడు కూర్చుని ఆమెను ఒడిలోకి లాగుతూ. స్త్రీలు అలాంటి వ్యాసాలు రాశారంటే తప్పులేదు. ఎందుకో? వసంత భర్తనే తీసుకోండి. క్లుప్తంగా వసంత సంసార విషయాలు చెప్పింది. మరి ఆ సమస్య అందరికీ వర్తిస్తుందా? లేదు, రాసేవారెవరో నాలాంటి వారై ఉండాలి. 2 వైపుల నుంచి ఆలోచించరు. రచయిత్రులంతా ఇల్లు సంసారం చుట్టే కథలు అలుగుతారు అంటూ సోదిపెట్టింది. వాటి తర్వాతే కథ ఏమైనా ఆలోచించేది. నాకు తెలియని విషయాలు ఎలా రాస్తాను? ఇలా రాయాలి అని ఒక పరిధి గీసుకుంటే రచన ఎప్పుడూ సాగదు. అవతల వారు రాస్తున్నారే, మేము రాయలేకపోతున్నామే అనే అసంతృప్తి వారి చేత అలా రాయిస్తుంది. ఓ రచయిత్రి ప్రేమ కథలే రాస్తుందనుకో. అలాంటప్పుడు నీ కలంలో బలం ఉంటే నీ ప్రయోజనాత్మకమైన రచనలతో అవతల వారి ఆట కట్టించు. అంతేగాని నోటికొచ్చిన ఆంగ్ల రచయిత పేరు రాసి వారిలా మీరు రాయటం లేదు అనుకోవటం శుద్ధ పొరపాటు. రాజేశ్వరి పక్కున నవ్వింది. ఎందుకు? మీరు మంచి టీచర్ అవుతారు, అయ్యారు. అందుకే శ్రీకాంత్ గారు మీకు ట్యూషన్లు ఇప్పిస్తానన్నాడు అన్నది ఇంకా నవ్వుతూ. నయమే కదా, 4 రాళ్ళు మిగిల్చుకోవచ్చు. వసంత లాంటి అమ్మాయికి అలాంటి ఇల్లు దొరికింది పాపం. ఆమె మిమ్మల్ని ఆరాధించేది తెలుసు. అంత మంచి అమ్మాయిని వదులుకోవటం దురదృష్టమే. కానీ తర్వాత సంగతి ఆలోచించాలి కదా. మీరు ఆమెను ప్రేమించారా? ప్రేమ సంగతేమో కానీ అభిమానించాను. ఇప్పుడు ఆ సంగతులు ఎందుకు అన్నాడు ఆవలిస్తూ. లైట్ ఆర్పి అతన్ని పెనవేసుకుపోయింది. ఎన్నో అతనితో చెప్పాలనుకుని పుట్టింటికి కూడా వెళ్ళక వచ్చేసింది. మాట పెగలటం లేదు. ఇక వాకిట్లో కారు చూసి వెర్రి ఆనందంతో పరిగెత్తి పసిపిల్లలాగే తండ్రిని కరుచుకుపోయింది వసంత. ఆరోగ్యం బాగుందా వసు? కూతురు భుజాల చుట్టూ చేతులు వేసి నడిపిస్తూ అడిగాడు రాజారావు. బాగుంది నాన్న. లోపలికి రాగానే పాకుతున్న మనవడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. రాజా కోసం వచ్చారు, నేనుండగా ఒక్కసారి ఊరొచ్చారా? సగం నిష్ఠూరం సగం సంతోషంతో అంది. పిచ్చి తల్లి, నా మనసు ఎప్పుడూ నీ చుట్టే తిరుగుతుందమ్మా అన్నాడు. శ్రీకాంత్ లేడా? వారం రోజులైంది, హైదరాబాద్లోనే ఉన్నారు నాన్న. వసంత మొహం ఉదాసీనంగా మారిపోయింది. ఆమె ఇచ్చిన టీ త్రాగి పేపర్ చూస్తూ కాసేపు కూర్చున్నాడు. వారితో పనుందా నాన్న? అవునమ్మా, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. కాదని అన్నగాని కొన్ని పనులు కొందరే చేయగలరు. బాధ్యత గల నాయకుడు స్మగ్లింగ్ చేయటం ఏం బాగుంటుంది? మీ గుమస్తా పట్టుబడ్డాడు. నాకేం తెలియదని శ్రీకాంత్ బుకాయించాడు. అతని కుటుంబం వీధిన పడింది. నాన్న, ఒక్కటి చూసి మీరు ఇలా బాధపడుతున్నారు. రోజు ఎన్నో చూస్తున్నాను. ఏ క్షణంలో నా మనసు ఎదురు తిరిగి ఆయనకి వ్యతిరేకంగా నిలబడుతుందో నాకే తెలియదు నాన్న. వసు సేట్ సుదర్శన్ లాల్ దగ్గరికి తిరుగుతున్నట్ట. పట్నంలో ఇల్లు మార్టగేజ్ చేసుకోమని. అనుమానం అక్కర్లేదు నాన్న. ఈ విపరీతమైన ఖర్చులకు డబ్బు ఎలా వస్తుంది? అందుకే కాస్త మందలించాలని వచ్చానమ్మా. వద్దు నాన్న, మీ మాటల కథలు విలువ ఇచ్చేది తర్వాత సంగతి. అవమానిస్తే మాత్రం నేను భరించలేను. ఎందుకు అవమానిస్తాడు? నేనేం అమర్యాదగా చెప్పటం లేదుగా. వారికి అంత ఆలోచన ఎక్కడిది నాన్న? ఆవేశం తప్ప. నేను మెల్లగా చెప్పి చూస్తాను, ఆ తర్వాత వారిష్టం అన్నది నిర్లిప్తంగా. సాయంత్రం వరకు రాజారావు అల్లుడు కోసం చూశాడు, కానీ అతను రాలేదు. రాజారావు కూతురికి చెప్పాల్సినవి చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు సాయంత్రం వచ్చాడు శ్రీకాంత్. అతనికి కూడా 25 మంది జనం ఉన్నారు. వారి మాటలను బట్టి తేలింది ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో శ్రీకాంత్ పోటీ చేయబోతున్నాడని. వారంతా వెళ్ళాక నవ్వుతూ కొడుకుతో ఆడుకున్నాడు. ఆ క్షణం చాలా అపరూపమైంది. అందులో అతని మూడ్స్ పాడు చేయాలని అనుకోలేదు. రాజాను పడుకోబెట్టాక నెమ్మదిగా అతని సరసన చేరింది. ఏమండి? ఏమిటి కథ? ఆడవారు ప్రేమగా మాట్లాడారంటే ఏదో ఉంటుంది అన్నాడు ఆవలిస్తూ. మహా ఆడవారి గురించి చెప్తున్నారు. ఏ ఆడదాని సంగతి తెలిసేమిటి మీకు అన్నది.
బయట రోజు ఎంతమంది కనిపించారో భర్త ప్రమోషన్ కోసం బెడ్రూమ్కి ఆహ్వానించే ఆడవారిని కూడా ఎరుగుదును అన్నాడు నవ్వుతూ. వారందరినీ మీరు ఎంటర్టైన్ చేస్తారా? చేయకపోతే ఊరికే వచ్చే సుఖం వదులుకుంటామా? గట్టిగా నవ్వాడు. ఆ తర్వాత వసంతను దగ్గరికి లాక్కున్నాడు. తేళ్ళు జెర్రులు ఒంటి మీద ప్రాకినట్టయింది. నిగ్రహించుకుంది. మీకు ఇప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ విషయాలన్నీ ఆడవారికి అనవసరం. అతని విదిలించి లేచింది. అతను కోపంగా చూశాడు. నేను మీ భార్యని. మీ క్షేమం మంచి చెడ్డలు ఎవరూ కోరరు. స్మగ్లింగ్ కేసులో ఆ గుమస్తాన్ని ఇరికించారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మీకు లేదా? ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? మన శ్రేయోభిలాషులే చెప్పారు. మీ నాన్న ఒట్టి చేదస్థం డాక్టరే అనుకున్నాను. కాస్త బుర్ర కూడా ఉందే అన్నాడు. మీరు ఇలా మాట్లాడతారనే నాన్నగారిని వద్దన్నాను మీతో మాట్లాడటం. గుడ్. కొన్నిసార్లు చాలా తెలివిగా మాట్లాడతావు వసు. మీరేం వెటకారం చేయొద్దు. ఒకరిని మోసం చేయటమే తెలివైన వారి లక్షణం అయితే దానికి నా జవాబేం లేదు. మీకు నచ్చేలా ఏదీ చేయలేకపోవటం చెప్పలేకపోవటం నా దురదృష్టం అన్నది చిన్నబుచ్చుకుంటూ. ఇప్పుడు ఏమైంది? మీ నాన్నను మా నాన్నను నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేశాను. కొంత అప్పు అయింది. వీళ్ళిద్దరి దగ్గర డబ్బు లేదు. అప్పు తీర్చాలన్న చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాను అంతే. దొంగ వస్తువులు దొంగ బంగారం అమ్మటం పరువు గల పనే. పోనీ ఆ గుమస్తా కుటుంబానికి ఏదైనా సాయం చేస్తే? అలాంటివి పెట్టుకుంటే రోజుకు 25 మంది తయారవుతారు. వాళ్ళంతా దీపపు పురుగులు వంటి వారు. దీపం కాల్చేస్తుందని పురుగులకు తెలియనట్టే ఈ మూర్ఖులకు కూడా తెలియదు. అలాంటి వారిని పట్టించుకునే తీరిక నాకు లేదు. అంత నిర్దయగా మాట్లాడకండి. చమురు అయిపోయిన నాడు దీపం కొడగట్టిపోతుందని మీరు గ్రహించాలి. చాలించు నీ ఊకదంపుడు. నిర్లక్ష్యంగా ఆమెను పడక గదిలోకి లాగాడు. ఉదయమే అతని చేయి తొలగించి లేచిన వసంత భర్త వంక చూసింది. అందమైన చెంపలు ఆకుపచ్చ తడలీనుతున్నాయి. ఇంత అందం వెనక అత్యల్ప గుణాలు. ఈ సృష్టి రహస్యం ఏమిటో. అందమైన వారికి అందమైన ఆంతరంగికం ఉంటుందంటారు. రాజా పాలకు ఏడుస్తున్నాళ్లా ఉంది. త్వరగా లేచి వెళ్ళిపోయింది వసంత. 10 గంటలప్పుడు శ్రీకాంత్ పిలిచాడు. వసంత కొడుకుని ఎత్తుకుని వచ్చింది. సాయంత్రం గుడిలో ఏదో ఉత్సవం అట. నాకు రావటం కుదురుతుందో లేదో, వెళ్ళిరా అన్నాడు. ఆమెకు మరేం చెప్పడానికి అవకాశమే ఇవ్వలేదు. ఆలయంలో భగవంతుడు ఉన్నాడో లేడో, ప్రజలు చేసే అఘాయిత్యాలు చూడలేక పారిపోయాడో, ఉంటే మాత్రం ఊరుకునేవాడా? ఒక రకమైన విముఖత కలిగింది. కానీ శ్రీకాంత్ మాట తీసివేసి అతను రెచ్చగొట్టడం భావ్యం కాదు. తయారై పని మనిషి వెంటరాగా బయలుదేరింది. ముందు కుర్చీలు వేశారు. మిగిలిన వారంతా సిమెంట్ చెప్టా మీద కూర్చున్నారు. ఇక్కడ కూర్చోండి. పూజారి ఒక కుర్చీ చూపాడు. అందరిలో కూర్చుంటాను. కుర్చీలు ఎందుకు? వసంత ముందు వరుసలో కూర్చుంది. ఓ 10 గొంతుకలు కిసుక్కుని నవ్వాయి. వెనుతిరిగి చూసింది. అందరూ తలలో వంచేశారు. మళ్ళీ ఇటు తిరగగానే గుసగుసలు ప్రారంభమయ్యాయి. అంతా వేషం. ఇక్కడ మాత్రం అందరం సమానం అంటారు. సంబడం. నేల మీద కూర్చోగానే సరే. అవసరం వస్తే బీదవారి కాళ్ల కింద నేల కూడా వారికి కావాలంటారు. ఏమో, ఆవిడ మంచిదేనని పనివారు చెప్తారు. మంచిదైతే అతను అన్ని అఘాయిత్యాలు చేస్తుంటే ఊరుకుంటుందా? ఆమెకు తెలుసో లేదో, తెలిసిన ఆడకూతురు ఏం చేస్తుంది? ఆ మాటలు వింటూ పూజ ఎవరికి ఉండి వచ్చింది. ఎందుకలా తయారయ్యారు మన నాయకులు? స్వరాజ్యం అర్థం సరిగా బోధపడలేదా? లేక డబ్బు లేనిదే నాయకత్వం నిలవదని భయమా? భగవంతుడా, నువ్వుంటే ఈ అన్యాయాలు చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు? వాపోయింది వసంత. పదండమ్మా, ప్రసాదం తీసుకోవాలి. వసంత త్వరగా లేచి ప్రసాదం తీసుకుని చెవిటి దానిలాగా ఇంటి ముఖం పట్టింది. నాయకుడు పెళ్ళం చాలా నిబ్బరం కలిగి ఉండాలి కాబోలు. రాత్రంతా కలవరంగా గడిపింది. ఉదయం బద్ధకంగా లేచి కాఫీ త్రాగి కొడుకు కేరింతలు చూస్తూ కూర్చుంది. అమ్మ, పెద్ద పంతులు గారట వచ్చారు. అయ్యగారు లేరని చెప్పకూడదు. చెప్పానమ్మా, మిమ్మల్ని చూడాలంటున్నారు. తను వారికి ఎలాంటి సహాయము చేయలేదు. ఆ సంగతి వారి ముందు బయట పెట్టను లేదు. విధి లేక వెళ్ళింది హాల్లోకి. నమస్కారం తల్లి. అందరూ చెప్పగా వినటమే కానీ ఈరోజు చూడగలిగాను మిమ్మల్ని. లేచి వినయంగా నమస్కరించాడు. అతన్ని చూస్తే రాజేశ్వరి తండ్రి గుర్తొచ్చాడు. కూర్చోండి. తను ఎదుటి కుర్చీలో కూర్చుంది. అతను కూర్చుని తన సొంత గోడు వెళ్ళబోసుకున్నాక అసలు విషయం బయటపెట్టాడు. ఈ ఊరిలో బడి కూలిపోతోంది తల్లి. ఈ పాటికి ఉన్నత పాఠశాల కావాల్సింది. ఎవరు ఊరి విషయాలు పట్టించుకోరు అన్నాడు బాధగా.
పోయిన సంవత్సరం ఉన్న సమితి ప్రెసిడెంట్ తన తమ్మునికి కాంట్రాక్ట్ ఇప్పించాడు. 2 గదులు ఇచ్చాయి. 12,000 అన్నాడు. పోనీ గదులు బాగున్నాయా అంటే కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏం చేయాలమ్మా? పోయిన సంగతులు ఇప్పుడు చెప్తే ఏం లాభం మాస్టారు? లాభం ఉండదని తెలుసమ్మా. పరిస్థితి మీ చెవిన వేద్దామని ఈసారి గ్రాంట్ వచ్చిందన్నారు. అటు కులకర్ణి ఇటు సీతాపతి బడికే రారు. ఇద్దరు ఏ నాయకుడు వచ్చినా అతను చుట్టూ తిరుగుతారు. ఒకరు లైబ్రరీ చూస్తారు, ఒకరు ఆఫీస్ లెక్క అడగరాదు. ఈ విషయాలు మా వారితో చెప్పారా మీరు? చెప్పాను తల్లి. విద్యావంతుడు యువకుడు వస్తున్నాడంటే ఎంత సంతోషపడిపోయాము. జరుగుతున్నది మాత్రం పాత కథే. ఆయన నిట్టూర్చాడు. వసంత హృదయం కుంచుకుపోయింది. స్త్రీ భర్త గుణగణాలు కీర్తింపబడాలని కోరుకుంటుంది. కానీ క్షమించు తల్లి, నీకు బాధ కలిగించినట్టున్నాను. బడి కట్టినా మానినా వారిష్టం. ఇది వారి ఊరు. నాదొక్క ప్రార్థన అన్నాడు. చెప్పండి. ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించమనండి అమ్మా అన్నారు ప్రాధేయపడుతూ. ప్రయత్నిస్తానండి అన్నది. తన ప్రయత్నం ఫలించదని తెలుసు. కాఫీ ఇచ్చి అతన్ని పంపింది. 3 రోజుల తర్వాత అతను ఉత్సాహంగా ఉండడం చూసి బడి విషయం కదిపింది. అతను ఒంటి కాలిపై లేచాడు. నీకు 1,00,000 సార్లు చెప్పాను నా విషయాలు అనవసరమని. మీకు 1000 సార్లు నేను చెప్పాను మీ కష్ట సుఖాల్లో నాకు బాగా ఉందని. ఏ ఆ బడిలో నీ పిల్లలు చదవబోతున్నారా? నీకు ఈ వార్తలు చేరవేసే పనికి మాలిన వారెవరు? నీకు పనేం లేకపోతే ఉమెన్ వెల్ఫేర్ సెంటర్కి వెళ్ళు. వెల్ఫేర్ అనే మాటకే అర్థం తెలియదు. అక్కడికి వెళ్ళి ఏం చేయను? 7 BSc దాకా చదివింది ఎందుకు? అంట్లు తోమటానికి. బుర్రలో మట్టి కాపీ కొట్టిన బాపతి. మీరెప్పుడూ శాంతంగా నా మాట విన్నారు గనక నిట్టూర్చి యువతలకు వచ్చింది. రాజాకు జలుబు చేసిన సంగతి చెప్పకనే వచ్చింది. అతను వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు జ్వరం తీవ్ర రూపం దాల్చింది. డాక్టర్ 2 మైళ్ళ దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంటాడు. డాక్టర్ని పిలుస్తారా? పని మనుషుల్ని అడిగింది. అయ్యగారు ఉండరమ్మా. ఎప్పుడు సత్తాలు ఆడతా కరణం గారింట కాడుంటాడు. ఆఫీస్ బాయ్ చెప్పాడు. నా మాటినమ్మా. ఆసుపత్రికి వెళ్ళండి. అక్కడ డాటేరు బాబు లేకపోతే పట్టణం తీసుకుపోండి. పని మనిషి సలహా. అది బాగుందనిపించింది. బండివాడు పనివాడు తోడు రాగా నేరుగా ఆసుపత్రికి వెళ్ళింది. బండి వెళ్ళి ఒక పాడుబడిన ఇంటి ముందు ఆగింది. ఇక్కడెందుకు? ఇదేనా మా ఆసుపత్రి? తల తిరిగిపోయింది వసంతకి. చుట్టూ కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న గోడల నిండా బూజుతో వ్రాసిన కారు కూతలు. లోపలికి వెళ్ళగానే ఆయా కూర్చుంది. ఆమెకి ఇరువైపు గోడలు తాంబూలంలో ఉమ్మి ఎరుపుగా ఉండి మోడర్న్ ప్యాంటును గుర్తుకు తెస్తున్నాయి. ఎక్కడ డబ్బిచ్చుకోలేని దిక్కులేని రోగులు డాక్టర్ రాకకై పడిగాపులు పడుతున్నారు. కాంపౌండర్ డిటెక్టివ్ నవల చదువుతూ బల్ల మీద కాళ్ళూపుతూ పడుకున్నాడు. కాంపౌండర్ వెళ్ళి మీ డాక్టర్ గారిని పిలుచుకురండి. ఆఫీస్ బాయ్ చెప్పాడు. అక్కడ బెంచి వసంతకు చూపుతూ. ఏ పెద్ద దర్జా, ఎవరో నాయకుడు వచ్చినట్టు ఆయన చూడాలనుకుంటే వచ్చేదాకా ఉండండి. నిర్లక్ష్యంగా వచ్చింది జవాబు. ఉంటాం బాబు. అబ్బాయికి జ్వరం తీవ్రంగా ఉంది. వసంత ఎదురుగా వెళ్ళి చెప్పింది. వసంతం చూడగానే కాస్త లేచాడు. అది కాదమ్మా, నేను ఇక్కడ నౌకర్ని. ఏ రకం మంది ఇవ్వమంటే ఆ రకం ఇస్తాను. ఈరోజు దేవుడు పిలిచినా రాడు. కర్ణంగారి బామ్మర్ది అట కృష్ణా జిల్లా నుంచి వచ్చాట. అతనిది పేకాటలో మాంచి చెయ్యట. అతను మళ్ళీ పుస్తక పఠనంలో మునిగిపోయాడు. అయ్యగారి పేరు చెప్పి పిలుచుకురానా? పని అబ్బాయి అడిగాడు. అయిష్టంగానే అంది. అతను వెళ్ళిపోయాడు. వసంత రాజా జ్వర తీవ్రత చూసి భయపడింది. నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒకేసారి ఏడుపులు పెడబొబ్బలు వినిపించాయి. ఉలిక్కిపడి అటువైపు వెళ్ళింది. 10-12 ఏళ్ల అమ్మాయి చలనరహితంగా పడుంది. చుట్టూ జనం చేరి ఏడుస్తున్నారు. నిన్నటి నుంచి పడిగాపులు కాచాము దేవుడో. డాక్టర్ నోట్లో దుమ్ము పడ. నాయనోయ్, నా బిడ్డను పొట్టన పెట్టుకున్నాడు తండ్రోయ్. తల్లి శపిస్తూ హృదయ విదారకంగా ఏడుస్తోంది. మిగతా వారు బండి కోసం పరిగెత్తారు. ఆ అమ్మాయి శవం తీసుకుపోయారు. ఇంత గొడవ జరిగినా అటు ఇటు కదలని రాజాను చూడగానే ఆమెకు వణుకు ప్రారంభమైంది. నేరుగా హైదరాబాద్ వెళ్తే తండ్రి చూసేవాడు కదా. కాంపౌండర్, బస్సులు ఎన్ని గంటలకు ఉన్నాయి సిటీకి పోవటానికి? ఆదుర్దాగా అడిగింది. పొద్దుటి బస్సు వెళ్ళిపోయింది. మళ్ళీ సాయంత్రం 4 గంటలకే అన్నాడు. ఏమీ పాలు పోలేదు. కొందరు రోగులకు రంగు నీళ్ళు ఇచ్చి తరిమేస్తున్నాడు అతను. అసహనంగా తిరగసాగింది. 1 గంట గడిచాక ఆదుర్దాగా వచ్చాడు డాక్టర్. రాజాను పరీక్ష చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. భయం లేదండి, వైరల్ ఇన్ఫెక్షన్ అంతటా ఉంది. నా ప్రాణాలు పోతుంటే ఇప్పుడే ఒక అమ్మాయి పోయింది అంది. అతని మొహంలో రంగులు మారాయి.
ఏం చేయనండి, వీళ్ళకి వేళా పాడలేదు. డాక్టర్ మనసు ఉంటుందని అనుకోరు. నిన్న సాయంత్రం వచ్చారు, నా డ్యూటీ అవర్స్ అయిపోయాయి అన్నాడు. నిజమే, మరీ డ్యూటీ అంత ఖచ్చితంగా చేస్తుంటే ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చారే? అది కాదు, అతని మొహం జేవురించింది. ఏదో నా పేరు మీకు తెలియదేమో, నేను ఇంటర్మీడియట్లో శ్రీకాంత్ క్లాస్మేట్ని. మొన్న ఇద్దరం కలిసి తిరుపతి కూడా వెళ్ళొచ్చాం. వారి స్నేహితులైనంత మాత్రాన మీరు డాక్టర్ కారా? మా నాన్న కూడా డాక్టరేనండి. మిమ్మల్ని భగవంతుని స్వరూపం అనుకుంటారు అమాయక ప్రజలు. ఎంతో సౌమ్యంగా చెప్పబోయిన గొంతు తీవ్రంగా ధ్వనించింది. అతను తన కోపం కాంపౌండర్ పైన వేరే రోగులపైన తీర్చుకున్నాడు. వసంత నిట్టూర్చి బయలుదేరింది. రేపు అవసరం అనుకుంటే మీ పనికుర్రాన్ని పంపించండి, నేనే వచ్చి చూస్తాను, డాక్టర్ చెప్పాడు. తలాడించింది. ఇంటికి వచ్చాక రాజా జ్వరం తగ్గింది. ఎందుకో పొద్దున చూసిన పిల్ల శవమే కళ్ళ ముందు తిరగసాగింది. కొడుకు దగ్గరే కూర్చుంది. భోజనం చేయాలనిపించలేదు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు తరువాయి భాగం విందాం. థ్యాంక్ యూ.